వయసు చిన్నదే కానీ మనోడి టాలెంట్కు పెద్దోళ్ళంతా ఫిదా అవుతున్నారు. చిన్నప్పుడే గట్టిగా డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు తానేంటో నిరూపించుకుంటున్నాడు. సీఎం రేవంతే ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అభినందించారు. అసలు మనోడు ఏం తయారు చేశాడో స్టోరీలో చూసేద్దాం. చిన్నతనంలో అనారోగ్య సమస్యలతో సతమతం అయినా ఏదో కొత్తగా సాధించాలన్న కసి. విజ్ఞాన శాస్త్ర ప్రయోగంలో నల్లమల్ల కుర్రాడి సత్తా. హైబ్రిడ్ సైకిల్ తయారు చేసి అదరకొట్టాడు. కుర్రాడి టాలెంట్ కు ముఖ్యమంత్రి రేవంత్ ఫిదా. చిన్ననాటి నుంచి వెంటాడే అనారోగ్య సమస్యలను అధిగమించి విజ్ఞాన శాస్త్ర ప్రయోగంలో ప్రతిభ చాటుతున్నాడు నల్లమల్ల ప్రాంత విద్యార్థి గగన్ చంద్ర. తను తయారు చేసిన సైకిల్తో 3 రకాలుగా ఉపయోగించుకునేందుకు హైబ్రిడ్ సైకిల్ను తయారు చేసి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసలు అందుకున్నాడు. ఇంతకు ఎవరి గగన్ చంద్ర? గగన్ చంద్ర తయారు చేసిన సైకిల్ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. చిన్నప్పుడు న్యూమోనియా వెంటాడింది. ఆర్థిక ఇబ్బందులు సతమతం చేశాయి. అయినా అతని ఆత్మస్థైర్యాన్ని ఏది అడ్డుకోలేకపోయింది. ఇదంతా నల్లమల్ల ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి స్టోరీ. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల ప్రాంతానికి చెందిన విద్యార్థి గగన్ చంద్ర ట్రైన్ 1 హైబ్రిడ్ సైకిల్ ను రూపొందించాడు. జనవరి 20 నుంచి 25 వరకు పుదుచ్చేరిలో నిర్వహించిన దక్షిణ భారత స్థాయిలో బాల వైజ్ఞానిక ప్రదర్శనలో ఇతడి ఆవిష్కరణ 3వ స్థానంలో నిలిచి జాతీయ స్థాయికి ఎంపికైంది. దీంతో ఈ బాలుడి టాలెంట్ కి అందరూ ఫిదా అయ్యారు. సార్ మాకు ఫస్ట్లో మేము అంటే అంతకుముందు ఇన్స్పైర్ అవార్డ్స్ అని నేను వచ్చిన ఇక్కడ 7th వచ్చాను. అక్కడికి అప్పటి వరకు నాకు ప్రాజెక్ట్స్ చేసే ఆలోచన కూడా లేకున్నది. అందరూ వాళ్ళకు చిన్నతనంలో అనారోగ్య సమస్యలతో సతమతం అయినా ఏదో కొత్తగా సాధించాలన్న కసి. విజ్ఞాన శాస్త్ర ప్రయోగంలో నల్లమల్ల కుర్రాడి సత్తా. హైబ్రిడ్ సైకిల్ తయారు చేసి అదరకొట్టాడు. కుర్రాడి టాలెంట్ కు ముఖ్యమంత్రి రేవంత్ ఫిదా. చిన్ననాటి నుంచి వెంటాడే అనారోగ్య సమస్యలను అధిగమించి విజ్ఞాన శాస్త్ర ప్రయోగంలో ప్రతిభ చాటుతున్నాడు నల్లమల్ల ప్రాంత విద్యార్థి గగన్ చంద్ర. తను తయారు చేసిన సైకిల్తో 3 రకాలుగా ఉపయోగించుకునేందుకు హైబ్రిడ్ సైకిల్ను తయారు చేసి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసలు అందుకున్నాడు. ఇంతకు ఎవరి గగన్ చంద్ర? గగన్ చంద్ర తయారు చేసిన సైకిల్ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. చిన్నప్పుడు న్యూమోనియా వెంటాడింది. ఆర్థిక ఇబ్బందులు సతమతం చేశాయి. అయినా అతని ఆత్మస్థైర్యాన్ని ఏది అడ్డుకోలేకపోయింది. ఇదంతా నల్లమల్ల ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి స్టోరీ. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల ప్రాంతానికి చెందిన విద్యార్థి గగన్ చంద్ర ట్రైన్ 1 హైబ్రిడ్ సైకిల్ ను రూపొందించాడు. జనవరి 20 నుంచి 25 వరకు పుదుచ్చేరిలో నిర్వహించిన దక్షిణ భారత స్థాయిలో బాల వైజ్ఞానిక ప్రదర్శనలో ఇతడి ఆవిష్కరణ 3వ స్థానంలో నిలిచి జాతీయ స్థాయికి ఎంపికైంది. దీంతో ఈ బాలుడి టాలెంట్ కి అందరూ ఫిదా అయ్యారు. సార్ మాకు ఫస్ట్లో మేము అంటే అంతకుముందు ఇన్స్పైర్ అవార్డ్స్ అని నేను వచ్చిన ఇక్కడ 7th వచ్చాను. అక్కడికి అప్పటి వరకు నాకు ప్రాజెక్ట్స్ చేసే ఆలోచన కూడా లేకున్నది. అందరూ వాళ్ళకు ఎవరెవరో ఇన్స్పైర్ అంటుంటే ఏంది అవార్డ్స్ అని అనుకున్నా సార్. ఆ అవార్డ్స్ ఎట్లా అందులో అప్లై చేయాలని ఫస్ట్ నేను వేరే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ రిమోట్ కార్స్ అవన్నీ అప్లై చేస్తుండే. దాని తర్వాత ఇది డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళాం సార్. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇక్కడ మన నాగర్ కర్నూలు సార్. నెక్స్ట్ స్టేట్ లెవెల్ జడ్చెలలో అక్కడ సెకండ్. అంటే అందరికీ అంటే 3 మెంబర్స్ని సెలెక్షన్ చేసిరు. అలా 3 మెంబర్స్లో నేను సెకండ్ ప్లేస్ రాక అక్కడ మళ్ళీ ఇప్పుడు సౌత్ ఇండియా లెవెల్లో మనము 3rd ప్లేస్ వచ్చాం. ఇప్పుడు మళ్ళీ నేషనల్ లెవెల్. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలానికి చెందిన మాచెనపల్లి సువర్ణ భాస్కర్ దంపతుల కుమారుడే గగన్ చంద్ర. పుట్టిన 25 రోజులకే గగన్ కు న్యూమోనియా సోకింది. 7 ఏళ్లు నిండే వరకు ఆ బాలుడిని అనారోగ్యం వెంటాడింది. తర్వాత మెల్లిగా కోలుకుని చదువు వైపు అడుగులు వేశాడు. బల్మూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గగన్ 9వ తరగతి చదువుతున్నాడు. సోలార్ విద్యుత్, బ్యాటరీ, అవసరమైనప్పుడు పెట్రోల్తో నడిచే హైబ్రిడ్ 3-in-1 సైకిల్ కు రూపకల్పనకు శ్రీకారం చుట్టాడు 14 ఏళ్ల గగన్ చంద్ర.
సోలార్ విద్యుత్ సాయంతో బ్యాటరీని రీఛార్జ్ చేసి 35 కిలోమీటర్ల దూరం వెళ్లేలా సైకిల్ను డిజైన్ చేశాడు. సాధారణ సైకిల్కు బ్యాటరీ, సోలార్ ప్యానెల్, హబ్ మోటార్, సెల్ ఫోన్తో డిస్ప్లే, జీపీఎస్ అమర్చి హైబ్రిడ్ సైకిల్ తయారు చేశాడు గగన్ చంద్ర. మొబైల్ వాయిస్ కమాండ్, అలెక్సాతో మ్యూజిక్, కాల్స్ ఆపరేట్ చేసేలా సైకిల్ను రూపకల్పన చేశాడు. సైకిల్లో కంట్రోల్ బాక్స్ను గగన్ సొంతంగా తయారు చేశాడు. అవసరమైన సామాగ్రిని ఆన్లైన్లో కొనుగోలు చేశాడు. ఇప్పటివరకు మొత్తం 20,000 వరకు ఖర్చు చేసినట్లు గగన్ చెప్తున్నాడు. భవిష్యత్తులో ఈ ఖర్చును మరింత తగ్గిస్తానంటున్నాడు గగన్. గగన్ ప్రయోగాలపై తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. చిన్నప్పటి నుంచి ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉన్నాడని చెప్తున్నారు. వాడి పడేసిన వస్తువులతో లైట్లు, మోటార్లు, కూలర్లు తయారు చేసేవాడని చెప్పారు. కరెంటుతో షార్ట్ కొడుతుందా అన్నట్టు వాడిని చేయని అయిపోయేది. తర్వాత ఏమైనా చిన్న చిన్న ప్రయోగాలు చేస్తుంటే మాకు కొంచెం నమ్మకం వచ్చి సార్ వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేయండి సార్ ఏం కాదు అంటే దానివల్ల మేము సపోర్ట్ చేయాల్సి వచ్చింది. చిన్న చిన్న పరికరాలు చేసి నమ్మకం వచ్చి మేము ఉన్నప్పుడే కరెంట్ షార్ట్ కొడుతుందని మేము ఉన్నప్పుడే దగ్గర ఉండి వాడు చేసే చూసి చెప్పేది. మేము లేనప్పుడు చేయని అయిపోయేది కరెంటు పని. కానీ ఏమైనా శాలరింగ్ పోయినా ఏది పోయినా చేయని అయిపోయేది. 4th క్లాస్ నుంచి తయారు చేసేది సార్ చిన్న చిన్న పరికరాలతో. అదే నమ్మకంతో స్కూల్ వాళ్ళు ఎంకరేజ్ చేశారు సార్ వాళ్ళు వచ్చి. ఆ నమ్మకంతోనే మేము సపోర్ట్ ఇచ్చినాం. పాండిచేరిలో ఆ సపోర్ట్తోనే పాండిచేరి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు పోయించిండు, జాతీయ స్థాయి వరకు. హైబ్రిడ్ సైకిల్ను రూపొందించిన చిన్నారి గగన్ చంద్రను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఈ చిన్నారి ఆవిష్కరణ తన దృష్టిని ఆకర్షించిందని రేవంత్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. మరిన్ని ఆవిష్కరణలు, పరిశోధనలు చేసేందుకు గగన్ కు అండగా ఉంటామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అతను నాకు అంటే ఒక చిన్న బాలుడు ఈ విధంగా చేస్తున్నాడు, ఇంత స్థాయికి వెళ్ళాడు అని ఒకసారి గుర్తించి మనకు ట్విట్టర్లో కంగ్రాట్స్ అంటే ప్రోత్సహించడం జరిగింది. అందుకు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంటే అతను అంటే ఎంతో బిజీలో ఎన్నెన్నో వర్క్స్లో ఉండేవాళ్ళు పేపర్ ఏం చూస్తారు అనుకున్నాం. కాకపోతే అతను ఆ ఒక స్థాయికి నా ఒక బైసికల్ వెళ్ళింది. దానికి ఎంతో సంతోషిస్తున్నాను. గగన్ చంద్ర టాలెంట్ పై గ్రామస్తులు, టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి గగన్ మరిన్ని విజయాలు సాధించేలా ప్రభుత్వాలు సహకారం అందించాలని కోరుతున్నారు. ఒక వినూత్నమైన 3-in-1 బైసికల్ను తయారు చేయడానికి కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. ఆ కాన్సెప్ట్ను ఆ విద్యార్థి పూర్తి స్థాయిలో తయారు చేయగలిగిండు. వారి తండ్రి కూడా, భాస్కర్ గారు కూడా దానికి బాగా సపోర్ట్ చేసిండు. అతనికి కూడా కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ తండ్రి మరియు గగన్ చంద్ర ఇద్దరు కూడా మేము చెప్పిన అన్నిటిని కూడా చేయగలిగినారు. ఆ ప్రాజెక్టు డిస్ట్రిక్ట్ స్థాయిలో ఫస్ట్ సెలెక్ట్ అయింది. ఈ తర్వాత స్టేట్ స్థాయికి వచ్చే వరకు దాన్ని ఇంకా మాడిఫికేషన్ చేయడం జరిగింది. ఇంకా కొంత వెయిట్ తగ్గించి పూర్తి స్థాయిలో బ్యాలెన్సింగ్ వచ్చే రకంగా తయారు చేయగలిగినాం. అన్నీ తయారు చేసుకుంటూ స్కూల్ లెవెల్లో కొంత గుర్తింపు తెచ్చుకొని తాలూకా స్థాయి, మా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా మంచి గ్రేడ్గా తెచ్చుకొని ఈ స్కూల్లో కూడా దీని విషయంలో అందరూ గ్రామస్తులు, అందరూ గ్రామ పెద్దలు అందరూ కూడా ఆ బాబుకు ఇది చేసిండ్రు. సామాన్యులు, దివ్యాంగుల కోసం ఎలక్ట్రిక్ కారు తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తున్నాడు గగన్ చంద్ర. భవిష్యత్తులో ఈ అబ్బాయి మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుందాం. గగన్ చంద్రకు బిగ్ టీవీ తరపున ఆల్ ది బెస్ట్.